పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఓ పచ్చనేత కబ్జాలకు తెరతీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరుగోరుమిల్లి గ్రామంలో ఆక్వా చెరువు సరిహద్దు గట్టును టీడీపీ నేత బండి ప్రసాద్ కబ్జా చేశారని బాధితుడు ఆరోపించారు. అదేమిటి అని ప్రశ్నించిన సరిహద్దు ఆక్వా రైతుపై విరుచుకుపడ్డాడన్నారు. ఇక తాను టీడీపీ నేతనని తనకే భయము లేదంటూ దౌర్జన్యం చేశాడని బాధిత రైతు వాపోయారు. ఆచంట రెవెన్యూ ఆఫీసులో టీడీపీ నేతపై ఫిర్యాదు చేశారు. ఇక రెండు ఆక్వా చెరువుల మధ్య ఉన్న గట్టును కబ్జా చేయడమే కాక గ్రామంలో సైతం పలు ప్రాంతాల్లో కబ్జాలు చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. పంట పొలాల మీద, పంట బోధుల మీద అన్ని ఈ కబ్జాలే. ఇతని ఇంటి దగ్గర కరుగోరుమిల్లి ఇప్పుడు ఆంజనేయ గుడి దగ్గర చూస్తే మీరు ఆల్రెడీ అతను బోధి మీద మొత్తం రూమ్ కట్టేసి హోటలే చేసేసాడు. ఇంక ఈ నోరేసం పడిపోతాడండి. ఎవ్వడి మీద లేదు. ఏంటంటే వెనక ధైర్యం ఏంటంటే నా వెనకాల పార్టీ ఉంది, ఏదో నేనే టీడీపీ లీడర్ని, నేను అసలు ఎవ్వడు ఏం చేయలేడు అంటే మాకు కూడా ఎమ్మెల్యే గారు పెద్దన సత్యనారాయణ గారు అందరూ ఎమ్మెల్యే, మాకు కూడా ఎమ్మెల్యేనే అని కాదు. వీళ్ళకే వీళ్ళు ఏం చెప్తే అదే. ఇప్పుడు మనం ఏమి ఇక్కడ ఏం రూల్ ఉండదు. వీళ్ళు ఏమంటే అదే నడిచిపోవాలి. ఇక్కడ బంగారులుగా 10-20 సంవత్సరాల నుంచి ఉన్న బోధిని పూర్తి చేసి వాళ్ళని ఇష్టం వచ్చింది చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. ఇందాక అసలు తొడలు కొట్టేసి ఏంటి జేసీబీ డ్రైవర్ని అయితే భయపెట్టేశాడండి, పారిపోయాడండి అంగను అతను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.